ముత్తుస్వామి లింగన్న చెప్పినట్టుగా ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లాలో కాదు నివేదికలు అంటే ఒక ఎంక్వైరీ వేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కుర్మ యాదవులకు జరిగినటువంటి మోసాన్ని మరి అసలు ఎందుకు గొర్రెలు వీళ్ళు రాలేదని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ గొర్రెలు ఎందుకు లేవు, మరి డీడీలు కట్టిన 2-3 సంవత్సరాలు అవుతుందంటా ఉన్నారు. అసలు ఏంటి గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక ఎంక్వైరీ వేసి కాదు నివేదిక మన ఖమ్మం జిల్లాలోనే మరి స్కూటర్ మీద గొర్రెలు మనకి ఎక్స్పోర్ట్ అయినట్టుగా, అంబులెన్స్ లో మనకి ఎక్స్పోర్ట్ అయినట్టుగా మరి రకరకాల నివేదిక తేవటం, మరి అదే విధంగా తేలిన తర్వాత మరి యొక్క పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి 4 డైరెక్టర్లని మరి అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు, చెంచల్గూడ జైల్లో. మరి మాజీ మంత్రి గారు అయినటువంటి ఓఎస్ని మరి ఆయన పాత్ర ఉన్నది, పైళ్ళు తగలబెట్టారు. ఇదంతా కుంభకోణం బయటపడుతుందని మరి ఆయన గారు పోలీసులు దొరక్కోకుండా మరి తిరుగుతా ఉన్నారు. యాన్స్పేటర్ పెట్టుకున్నాడు, యాన్స్పేటర్ కూడా ఇవ్వటం లేదు. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మరి పొంగులేటి సీనన్న ద్వారా మన కుర్మ యాదవులందరం కలిసి మరి అన్నా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మరి డీడీలు దించి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. మా వాళ్ళందరూ అప్పులు తెచ్చుకొని మెళ్ళ వస్తువులు కుదబెట్టుకొని తినే ధాన్యం అమ్ముకొని మరి 43,750 రూపాయల డీడీలు తీస్తే ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఆ రోజు గొర్రెలు ఇస్తాం, డీడీలు చేయండి అని చెప్పి మరి ఫెడరేషన్ చైర్మన్ తో పాటు ఈ ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పెద్దలు మరి సభలు పెట్టి సమావేశాలు పెట్టి మమ్మల్ని మోసం చేశారు, మేము డీడీలు తీసాము, మాకు గొర్రెలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా డీడీలు ఇప్పించండి, మరి మేము ఇప్పుడు అప్పులలో గుంజుతా ఉన్నారు, మరి కాగితాలు తిరగరాస్తా ఉన్నామని చెప్పి పొంగులేటి సీనన్న దృష్టిలో, తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో, బట్టి విక్రమార్క గారి దృష్టిలో పెడితే పొంగులేటి సీనన్న మనకి మాట ఇచ్చింది మనందరికి. నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉంది, వచ్చినటువంటి 100 రోజుల్లో మీకు గొర్రెలిప్పిస్తా అని చెప్పినటువంటి మాట మరి వాస్తవం. మనందరి కోరిక నగదు బదిలీ చేయాలన్నాం, కానీ మనకి కోర్టులో కేసు ఉండటం వల్ల మరి వాళ్ళంతా జైల్లో ఉండటం వల్ల ఎంక్వైరీ పూర్తి కాకపోవటం వల్ల మరి కోర్టు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మరి మన డబ్బులు మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి అందరు చాలా వరకు ఇప్పటికే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, కోడ్ అయిన తర్వాత ఇంకొక 10-20 రోజుల్లో కూడా అందరికి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతో పాటు సీనన్న ఇంకొక మాట చెప్పారు మొన్న అడిగితే, ఏదైతే ఇప్పుడు డీడీలు తీసి నష్టపోయి ఉన్నారో రేపు ఈ కేసు అయిపోయిన తర్వాత మరి మన కుర్మ యాదవులు డీడీలు సెకండ్ విడతలో డీడీలు తీసిన వాళ్ళకు మరి 100% వాళ్ళకి ఈ స్కీమును మార్దాం. కుర్మ యాదవులు ఏ వృత్తి చేసుకుంటే ఊక గొర్రెలే కాకోకుండా ఏ వృత్తి చేసుకుంటే బాగుంటది, ఆ వృత్తికి మీరేది కావాలంటే అది చేసి మరి వాళ్ళందరికి కూడా న్యాయం చేద్దామని చెప్పారు. మరి గత ప్రభుత్వం కార్పొరేషన్ పరిధిలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు కుర్మ యాదవులని నిండు చట్టసభలో చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి 7 లక్షల మందికి ఇస్తానని చెప్పి 3 లక్షల మందికి గొర్రెలు ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉదాహరణకి ఖమ్మం కార్పొరేషన్ లో కుర్మ యాదవులు 50,000 మంది ఓట్లు ఉన్నాయి, 50,000 ఓట్లు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ లో కూడా మరి గొర్రెలు ఇవ్వడానికి కార్పొరేషన్ లో గొర్రెలు కంటబెట్టి గొర్రెలు రోడ్లు పారవుతాయి అని చెప్పేసి గొర్రెలకు బదులు పాడి పశువులు గేదెలు ఇస్తా అని చెప్పేసి ఒక జీవో ఇస్తే మరి మాజీ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాం, ఖమ్మంలో ర్యాలీ తీసాం. మరి ఎక్కడ కూడా ఖమ్మంలో కానీ పాడి గేదెలు కానీ మరి పేదవాళ్ళకి ఇక్కడ ఎంతో మంది వలస వచ్చి బతుకుతా ఉన్నారు, మరి ఇల్లు ఏమని చెప్పాం, ఎక్కడ కూడా మరి ఎవ్వరికి ఏమి ఇయ్యనటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనని మోసం చేశారు. ఏది చేసినా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 92-93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రఘువీరారెడ్డి గారు పశుసంవర్ధక శాఖ మినిస్టర్ ఉండగా ఆ రోజు ఒక జీవో ఇచ్చి సహకార సంఘాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 2006లో దివంగత ముఖ్యమంత్రి అంటే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం, మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఈ సహకార సంఘాలని రద్దు చేయండి అని చెప్పి ఒక జీవో ఇస్తే 2002 ఫిబ్రవరి 4వ తారీఖున ఖమ్మం కలెక్టరేట్ని 20,000 మందితో ముట్టడి చేశాం. మరి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో చేయటం వల్ల ఆ యొక్క జీవోని వెనక్కి తీసుకున్నది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత 2004లో వచ్చిన ప్రభుత్వం 2006లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి
మనకి ఫెడరేషన్ చేసిండు, ఫెడరేషన్ చైర్మన్ వేసిండు. హైదరాబాద్ లో ఉన్నటువంటి కోట్ల ఆస్తులను కూడా మన ఫెడరేషన్ హ్యాండ్ చేశారు. మరి చేసిన తర్వాత గొర్రెలకి బీమా చేయడం, బీమా చేయండి బీమాగా ఉండండి అని ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రమాదవత్తు అంటే గొర్రెల కాపరులు ఎండనక వాననక పావనక పుట్టనక అడవులలో గొర్రెలు మేపి అడవి జీవితాన్ని గడుపుతా ఉన్నారు. పాములు గారు చనిపోతా ఉన్నారు, పిడుగులు పడి చనిపోతా ఉన్నారు, వన్యమృగాల వల్ల చనిపోతా ఉన్నారు, వాగుల్లో కొట్టపోతా ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మాకు హెచ్డిఎస్ఏ కావాలని చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రమాదవత్తు చనిపోతే ₹1,00,000 హెచ్డిఎస్ఏ పెట్టారు. అదే ₹1,00,000 ఇప్పటి వరకు నడుస్తుంది తప్ప ₹6,00,000 ఇస్తా అని చెప్పి మరి ఆర్థిక మంత్రి టేబుల్ మీద ఫైల్ ఉందని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఓడించాలి. మరి అదే విధంగా మరి మతతత్వ పార్టీ అయినటువంటి మరి రాజ్యాంగ మార్పిడి చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అంటే రాజ్యాంగాన్ని ఒక మార్చాలని మరి ఒక కుట్ర జరుగుతున్నటువంటి మతతత్వ బీజేపీని మరి అదే మనకి ఖమ్మం జిల్లాలో మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అంటే యాదవ కమ్యూనిటీలో ఈరోజు మన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించిన దాంట్లో ఒకటి జిఎంపిఎస్గా మేము కమ్యూనిస్టుగా సిపిఎం పోరాటం చేసిన దాంతోపాటు మాకంటే ఎక్కువ స్థాయిలో కూడా మొదటి నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తిగా మల్లిబాబన్ ఉన్నాడు. ఇవాళ సొసైటీని, ఇవాళ గొర్రెల సొసైటీని కాపాడి జిల్లాలో నిలబెట్టి ముందుకు తీసుకోవటం, ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి అడుగుతున్న దానికి ఫలితంగా ఊర్లో జరిగినటువంటి సంబంధం లేని ఒక చిన్న గొడవ విషయంలో 53 రోజుల పాటు అత్యంత నిర్బంధంగా జైల్లో ఉంచి యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఎటువంటి బెయిల్ రాకుండా స్వయాన మంత్రి గారి ఆదేశంతో, ఆ రోజు మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ మంత్రి గారి ఆదేశంతో బాబన్నని అనేక ఇబ్బందులు, ఆ గ్రామంలో ఆయన అమ్ముతున్న సహచరులని మన యాదవ ఇతర సోదరులందరినీ కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ది. ఇక్కడే కాదు, దీంతో పాటు మన పక్కన సూర్యాపేటలో జరిగిన ఘటన కూడా మనకు తెలుసు. అక్కడ మంత్రి కూడా అక్కడ ఒట్టి జానయ్య గారు ఎదురు తిరిగిందని చెప్పేసి, ఎదురు తిరగటం కాదు పదవులు అడుగుతున్నారని చెప్పి, ఎమ్మెల్యేకి పోటీగా వస్తుందని చెప్పి ఆయన్ని కూడా పీడీ యాక్ట్ పెట్టి లోన పెట్టాలని చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా యాదవ కుర్మలకి వ్యతిరేకమైనటువంటి పార్టీ. అట్లాగే మన సమస్యే కాదు, బాబాని చెప్పినట్టు రేపు వివిధ స్థానిక సంస్థల్లో పదవులు రావాలంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక భారీ మీటింగుని వేలాది మందితోని ఈ జిల్లాలో మనం పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది సమస్యల పరిష్కారానికి, అవకాశాలు అడగటానికి కూడా. అట్నే వీటితో పాటు జిల్లా కలెక్టరేట్ ముందు 50 కోట్లు కట్టి ఇబ్బంది పడి మనం ధర్నా చేసి కలెక్టర్ గారిని అడుగుదామని పోతే ఈ జిల్లాలో ఉన్న పెద్దలు చాలా మందిని పిలిచినాం, వాళ్ళు ఎవరు రాలేదు. మేము పెద్దలు అని చెప్పుకున్నాం, వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ నిలబడి కలెక్టర్ గారిని అడగటం కానీ నిలదీయటం కానీ చేయలేదు. కానీ బాబన్న అప్పటికే కేసులో ఉండి జైలు నుంచి వచ్చి 3-4 రోజులు కాలేదు, కేసులో ఉన్నాడు. కాబట్టి నేను కూడా చెప్పా, అన్న ఇది కేసు అయ్యే అవకాశం ఉందన్న, మీరు పక్కకు ఉండండి, ఇప్పటికే మీ మీద కేసులు అయి ఉన్నాయి అని చెప్తే బాబన్న ఒక్కటే అన్నాడు, అవసరమైతే తమ్మి నా ప్రాణం యాదవుల కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, వాడి ఎన్ని కేసులు పెట్టుకున్నా నన్ను చేసేదేం లేదు, కానీ మన కోసం పోరాడతా అని చెప్పిండు. నిలబడ్డాడు, పోరాడిండు. జైలు నుంచి వచ్చిన వారం రోజులకే మళ్ళీ మా అందరి మీద కేసు అయింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉంది. ఆ ధర్నా సందర్భంగా బాబన్నతో పాటు, నాతో పాటు, కోటేశ్వరరావు గారితో పాటు ఇవాళ మొత్తం 16 మంది మీద, యాదవ సంఘం నాయకుల మీద కేసు పెట్టి ఇవాళ విధులకు ఆటంకం కలిగించామని చెప్పి కలెక్టర్ గారితో కేసు పెట్టించిన ఘనత కూడా వీళ్ళకి దక్కింది. కాబట్టి ఒకటే గుర్తుంచుకోవాలి, మనం ఖచ్చితంగా మనకి రాజకీయ ప్రయోజనం ఉండాలి, కుల ప్రయోజనం ఉండాలి. కాబట్టి ఈ రెండు ఏకకాలంలో జరగాలంటే మనం ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ రెండు విషయాలు తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చెప్పినట్టుగా ఎక్కడో కాదు, మన
ఖమ్మం జిల్లాలో కాదు నివేదికలు అంటే ఒక ఎంక్వైరీ వేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కుర్మ యాదవులకు జరిగినటువంటి మోసాన్ని మరి అసలు ఎందుకు గొర్రెలు వీళ్ళు రాలేదని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ గొర్రెలు ఎందుకు లేవు, మరి డీడీలు కట్టిన 2-3 సంవత్సరాలు అవుతుందంటా ఉన్నారు. అసలు ఏంటి గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక ఎంక్వైరీ వేసి కాదు నివేదిక మన ఖమ్మం జిల్లాలోనే మరి స్కూటర్ మీద గొర్రెలు మనకి ఎక్స్పోర్ట్ అయినట్టుగా, అంబులెన్స్ లో మనకి ఎక్స్పోర్ట్ అయినట్టుగా మరి రకరకాల